ఈ మధ్య ఎందుకనో అమెరికా తరచూ వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం అమెరికాలో మళ్ళీ ఒక సంచలన సంఘటన జరిగింది. ప్రసిద్ధ కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ ఇంకా టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ వ్యవస్థాపకుడు చార్లీ కిర్క్ని యూటా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగం ఇస్తుండగా కాల్చి చంపేశారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా సుమారు 3,000 మంది విద్యార్థులు చూశారట. క్లిర్క్ ప్రసంగం ఇస్తుండగా ఒక బుల్లెట్ వచ్చి ఆయనకి మెడకి తగిలింది. వెంటనే ఆడిటోరియంలో అంతా గందరగోళం, అరుపులట. అంబులెన్స్ చేరేప్పటికి గాయాలు తీవ్రంగా ఉండడంతో ఆయన్ని కాపాడలేకపోయారు డాక్టర్లు. పోలీసులు తర్వాత దగ్గరలో ఉన్న ఒక భవనం పైనుంచి ఒక రైఫిల్ని స్వాధీనం చేసుకున్నారనుకోండి. అంతేకాకుండా షూ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్ లాంటివి కూడా దొరికాయంట. అయితే ఈ దాడి వెనక ఎవరున్నారు, అసలు ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. అసలు ఈ చార్లీ కిర్క్ ఎవరు? చార్లీ కిర్క్ అమెరికాలో ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగారు. 18 ఏళ్ల వయసులోనే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో యువతకు కన్జర్వేటివ్ సిద్ధాంతాలను పరిచయం చేయడమే. అసలు ఈ కన్జర్వేటివ్ సిద్ధాంతాలంటే ఏంటంటే ఇది ఒక పొలిటికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులకి కన్జర్వేటివ్ ఆలోచనలను పరిచయం చేయడం. ఆ ఉదాహరణకి ఫ్రీ మార్కెటింగ్, వాణిజ్య స్వేచ్ఛ, లిమిటెడ్ గవర్నమెంట్, తక్కువ ప్రభుత్వ జోక్యం, పర్సనల్ లిబర్టీస్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి సిద్ధాంతాలను విద్యార్థులకి చెప్పి వాళ్ళలో పాలిటిక్స్ మీద చైతన్యం వచ్చేలా చేస్తూ ఉంటారనమాట. అమెరికాలో లిబరల్ భావజాలం ఎక్కువగా ఉన్న కాలేజీల్లో, లిబరల్ అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా భావజాలం ఉన్న కాలేజీల్లో వీళ్ళు ఆ కాలేజెస్కి వెళ్ళి వ్యతిరేక స్వరాన్ని వినిపించడం, అంటే పాలిటిక్స్ని పాజిటివ్గా తీసుకోవాలని, పాలిటిక్స్కి సపోర్ట్గా ఉండాలని, స్వేచ్ఛని ఏ ప్రభుత్వం అయితే ఇస్తుందో ఆ సైడ్ మనం ఉండాలి అన్నట్టుగా చెప్తారనమాట. అసలు ఈ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ చేసే కార్యక్రమాలు ఏంటంటే దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ క్లబ్ని ఏర్పాటు చేస్తుంది. పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రముఖ ప్రచార క్యాంపెయిన్ చేస్తూ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ మరియు రిపబ్లిక్ పార్టీస్కి బహిరంగ మద్దతు ఇస్తూ ఉంటుంది. అలాగే వివాదాలు కూడా ఈ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ సంస్థ చుట్టూ చాలానే ఉన్నాయి. చాలామంది ఈ సంస్థని ప్రచార యంత్రంలాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. లిబరల్స్ ఇంకా డెమోక్రటిక్ వర్గాలు దీనిని విభజన, ద్వేషం పెంచే సంస్థ అని ఆరోపిస్తాయి. కానీ కన్జర్వేటివ్ వర్గాలకి మాత్రం ఇదొక శక్తివంతమైన యువత వేదిక. సింపుల్గా చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అంటే అమెరికాలో కన్జర్వేటివ్ ఆలోచనలు ఉన్న యువతని కలిపే ఒక పెద్ద సంస్థ అన్నమాట. ఇంకా మ్యాటర్లోకి వస్తే చార్లీ తన ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టులు, టీవీ డిబేట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందారు. ఆయన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడట. అందువల్ల ఆయనను ఒక వర్గం హీరోలా చూస్తుంది, మరొక వర్గం మాత్రం వివాదాస్పద వ్యక్తిగానే భావించింది. ఆయన మరణం తర్వాత అమెరికాలో రాజకీయ వర్గాల్లోనే కాదు, ప్రజల్లో కూడా తీవ్ర స్పందన వ్యక్తమవుతూ వస్తుంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం చార్లీపై దాడే కాదు, ఇది స్వేచ్ఛ హక్కులపై దాడి అని ఆయన చెప్పారు. యూటా రాష్ట్ర గవర్నర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జెండాలను ఎగరేశారు. ఈ సంఘటనతో అమెరికాలో రాజకీయ హింస మళ్ళీ చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో రెబల్స్ ఇంకా కన్జర్వేటివ్ గ్రూపుల మధ్య చాలా విభేదాలు వచ్చాయి. నిరసనలు, వీధి ఘర్షణలు, కొన్నిసార్లు హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. విశ్వవిద్యాలయాలు సురక్షిత వేదికలుగా ఉండాలి, కానీ ఇప్పుడు అక్కడ ప్రాణహాని జరిగిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ సమస్య మాత్రమే కాదు, ఇది అమెరికాలో మరో పెద్ద సమస్య అయిన గన్ కల్చర్ సమస్యని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. తరచూ మాస్ షూటింగ్, టార్గెట్ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. చార్లీ హత్యతో ఈ సమస్యపై చర్చలు మళ్ళీ ఉద్రిక్తమయ్యాయి. ఆయుధ నియంత్రణ అవసరమా, లేక ప్రజల మనస్తత్వం, అతి తీవ్ర భావజాలమే అసలు సమస్య? అలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఈ వార్త చర్చనీయాంశమైంది. అమెరికా ప్రపంచానికి ఎప్పటి నుంచో స్వేచ్ఛా వేదికగా ఉన్న దేశం. ఈ మధ్యకాలంలోనే మన ట్రంప్కి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలని అడుగుతుంది అమెరికా. కానీ ఇప్పుడు అక్కడే ఒక ప్రసంగకారుణ్ణి పబ్లిక్గా కాల్చి చంపడం చాలా దేశాల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో వేరువేరు అభిప్రాయాలు ఉన్న చర్చలు జరగాలి, కానీ బుల్లెట్లు కాదు. ఈ సంఘటన అమెరికా ప్రతిష్టకే కాదు, ప్రజాస్వామ్య విధానానికే కూడా ఒక దెబ్బే.
ఇప్పుడు అందరి దృష్టి విచారణపై ఉంది. అసలు ఈ దాడి వెనుక వ్యక్తిగత కారణమా లేక పెద్ద రాజకీయ ఉద్దేశం ఏమైనా ఉందా అన్న ప్రశ్నలకి సమాధానం దొరకాలి. ప్రస్తుతానికి పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలతో ఒక వ్యక్తినైతే అరెస్ట్ చేశారు. అతని పేరు రాబిన్సన్. అతని దగ్గర బుల్లెట్లు ఇంకా రైఫిళ్ళు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాదు, విచారణ అంతరం తెలిసింది ఏంటంటే ఆ రాబిన్సన్కి చార్లీ క్రిక్ చేసే ప్రసంగాలన్నా ఆయన సిద్ధాంతాలన్నా అస్సలు నచ్చవంట. చార్లీ క్రిక్ మరణం కేవలం ఒక వ్యక్తి ప్రాణ నష్టం అయితే కాదు, ఇది అమెరికా సమాజంలో ఉన్న విభజన, అసహనం, రాజకీయ హింసను ప్రతిబింబించే సంఘటన. మొత్తం మీద చార్లీ క్రిక్ హత్య అమెరికా రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు. ఇది దేశవ్యాప్తంగా గాఢమైన బాధను కలిగించింది. అంతే సమయంలో స్వేచ్ఛ, హక్కులు, భద్రత, రాజకీయ చర్యలు, భవిష్యత్తుపై గంభీరమైన ప్రశ్నలు లేవదెత్తాయి. అమెరికా ఈ సమస్యని ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, టాటా, బై బై.